సికిల్ సెల్ ఎనీమియా పేషెంట్స్ నా దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళ టెస్టింగ్‌లో కొద్దిగా జాండీస్ అనేది ఉంటుందనమాట. జాండీస్ అనే మాట వినగానే ఫ్యామిలీస్ చాలా భయపడుతూ ఉంటారు. ఆ పిల్లలకి కొన్ని రకాల ఆహారాలు ఇవ్వకుండా అవాయిడ్ చేసి పథ్యాన్ని ఎక్కువగా చేయడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. ఇది దీనివల్ల ఏమవుతుందంటే కొంత వాళ్ళకి పోషకాహారాలు తగ్గిపోవడంతో ప్రాబ్లమ్స్ ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. సికిల్ సెల్ ఎనీమియాలో జాండీస్ అనేది లైఫ్ లాంగ్ ఉంటూ ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళలో రక్తం పెరుగుతూ ఉండడం వల్ల ఇండైరెక్ట్ బిలిరూబినిమియా అనేది పెరుగుతూ ఉంటుంది. అది 1.5 టు 2.5, 3 వరకు వేరీ అవుతూ ఉంటుందన్నమాట. సో, ఆ రేంజ్‌లో ఉండేటప్పుడు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని రకాల ఫుడ్స్‌ని అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అన్ని ఆహార పదార్థాలు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఏదైనా ఇవ్వచ్చు. కానీ ఎప్పుడైతే ఇది కొన్ని సందర్భాల్లో సికిల్ సెల్ కాంప్లికేషన్స్ ఎక్కువయ్యేటప్పుడు హెపాటిక్ క్రైసిస్ కానీ, లేదంటే గాల్ స్టోన్స్ కడుపులో అడ్డగా వచ్చినప్పుడు కానీ, జాండీసు 15, 16, 20 వరకు కూడా వెళ్ళిపోతుంటుంది. అలాంటప్పుడే చాలా జాగ్రత్తలు